హ్మ్. గట్టిగా దెబ్బేస్తుంది కదండి మార్కెట్ ఇవాళ. ఏం చెప్పుకోవాలి మార్కెట్ కోసం ఇవాళ? పోర్ట్‌ఫోలియోస్ లెవెల్‌లో ఒక 2% అలా పడిపోయింది నాది. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే 25,400 దగ్గర సరే ఇది సపోర్ట్ నిఫ్టీకి ఇంతకు మించి పెద్ద పడకపోవచ్చు అని చెప్పి లాంగ్ పొజిషన్స్‌కి వెళ్ళడం జరిగింది డెరివేటివ్స్‌లో. సో, డబుల్ దెబ్బ అండి నాకు. బట్ చూద్దాం. ఒక 2, 3 రోజులు అబ్జర్వ్ చేసి అప్పుడు పొజిషన్స్ వైండ్ అప్ చేయడం లేకపోతే ఏంటనేది చూడాలి. సరే మీ పోర్ట్‌ఫోలియోస్ పరిస్థితి ఏంటనేది కింద కామెంట్స్‌లో పెట్టండి. రైట్. ఇవాళ మార్కెట్ పడ్డానికి అఫ్‌కోర్స్ ట్రంప్ ఫ్యాక్టర్ చాలా వరకు ఉంటుందండి. ఒక 70% అనేది ట్రంప్ ఫ్యాక్టరే. అది కాకుండా ఇంకేమున్నాయి ఏంటనేది మాట్లాడుకుందాం. ఇందులో ఎంతవరకు టెంపరరీ అండ్ ఇంకా ఎన్ని విషయాలు వల్ల మార్కెట్ ఇంకా ఫాలో అవ్వచ్చు ఏంటనేది మాట్లాడుకుందాం. ఓకే కదా! అలాగే కొన్ని స్టాక్స్ కూడా చెప్పుకొని వాటిలో అప్డేట్స్ చెప్పుకుందామండి. వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని షేర్ అని కామెంట్ అనేది చేస్తూ ఉండండి ప్లీజ్. ఫస్ట్ మొత్తం మార్కెట్ క్యాప్లా చూస్తే ఇవాళ ఒక 10 lakh crore రూపీస్ పోయినట్టే. ఇండియన్ ఇన్వెస్టర్స్ తాలూకా 10 లక్షల కోట్లు పోయినట్టండి. అండ్ ఇంపార్టెంట్గా నిఫ్టీ 25,400 తాలూకా సపోర్ట్ ఏదైతే ఉన్నదో అది దానికన్నా కిందన క్లోజ్ అవ్వడం జరిగింది. నా మార్కెట్ ఇవాళ ఫాలో అవ్వడానికి రీజన్స్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ ట్రంప్ ఫ్యాక్టర్ గురించి చెప్పుకుందామండి. అయితే నిన్న కూడా ఇదే ఫ్యాక్టర్ ఉన్నది కదా, నిన్నటికి ఇవాళకి డిఫరెన్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. స్విట్జర్లాండ్లో డావోస్ 2026 మీటింగ్ జరుగుతుంది కదా. అక్కడ జనరల్గా ఏం జరుగుతుందండి, ఎన్విరాన్మెంట్ కోసం పీస్ కోసం మాట్లాడుకుంటారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అంతా మాట్లాడుకుని డీల్స్ ఏమైనా జరుగుతుంటాయో వాటి కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కువ చలిగా ఉంది అంటే స్నానం చేయడం మానేస్తుంటారు, అంతే కదా. సరే అది పక్కన పెడితే ఈసారి ఈ డావోస్ తాలూకా మీటింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ని తన వైపు చూసేటట్టు చేసిందండి. రేపు డొనాల్డ్ ట్రంప్ ఈ డావోస్ కి చేరనున్నారు. అండ్ ఆయన చాలా ఇంపార్టెంట్ టూల్ని ఒకటి క్యారీ చేస్తున్నారు, అదే టారిఫ్. అంతే కదా. రేపు అంటే ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ లీడర్స్ అక్కడ చేరుకున్నారండి. అండ్ రేపు ట్రంప్ అక్కడ చేరనున్నారు. సో మేబీ ట్రంప్కి యూరోపియన్ లీడర్స్కి మీటింగ్ జరగచ్చు రేపు. దాని అవుట్కమ్ మీద వరల్డ్ ఎకానమీ తాలూకా ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉందండి షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడాలంటే. అవునా కదా. నిన్నే మనం మాట్లాడుకున్నాం, ఏం మాట్లాడుకున్నాం, ఒకవేళ స్విట్జర్లాండ్ని యుఎస్ ఎక్వైర్ చేసుకోవడానికి కంట్రీస్ ఒప్పుకోకపోతే, యూరోపియన్ కంట్రీస్ ఒప్పుకోకపోతే వాటి మీద 10% టారిఫ్ వేస్తారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ February 1 నుంచి. అండ్ June 1 నుంచి ఎప్పటి నుంచి అనుకుంటాను 25% టారిఫ్స్ వేస్తామని చెప్పి అంటున్నారు. అండ్ ఇవాళ ఈ న్యూస్ చూస్తుంటారు కదా మీరు, ఫ్రెంచ్ వైన్ అనేది చాలా పాపులర్ కదా, ఆ ఫ్రెంచ్ వైన్ మీద 200% ఇంపోర్ట్ టారిఫ్ వేస్తామని చెప్పి అంటున్నారు. అంతే అండి, టారిఫ్స్. ఎవరైనా నచ్చపోతే అది మీద టారిఫ్ వేస్తామండి. సో రేపు ఏం జరుగుతుందంటే వీళ్ళు 1-to-1 డిస్కస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని ఎందుకంటున్నారంటే మేబీ ట్రంప్ వాళ్ళకి టైం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ టైం ఇస్తే ఏంటి, ఒకవేళ యూరోపియన్ లీడర్స్కి టైం ఇస్తే అండ్ యూరోపియన్ లీడర్స్ ట్రంప్తో కూర్చొని మాట్లాడుకొని 1-to-1 మాట్లాడుకొని అండ్ ఒకవేళ ట్రంప్ కొంచెం మెత్తబడితే ఏమిటి, సరే అయితే మీ వల్ల కాదంటే లేకపోతే ఏదో అంటున్నారు కదా, నా వంతు నేను చూసుకుంటాను, సరే మీ మీద టారిఫ్స్ ఏమి ఉండవు అని ఏవైనా అంటే మార్కెట్కి రిలీఫ్ అండి. దానికి ప్రాబబిలిటీ జస్ట్ 10%, 10వ వంతు మాత్రమే ప్రాబబిలిటీ ఉన్నది. అండ్ చాలా వరకు ప్రాబబిలిటీ ట్రంప్ వాళ్ళని కలకపోవడానికే ఉన్నది. అండ్ మధ్యలో మధ్యస్థంగా మాట్లాడాలి అంటే లేదు నేను 25% టారిఫ్ వేసేస్తాను ఇమీడియట్గా అని చెప్పి కూడా అనొచ్చు అనమాట. సో ఏదైనా ఈ టారిఫ్ విషయంలో మాత్రం వరల్డ్ మార్కెట్స్ అన్ని ఎదురు చూస్తున్నాయండి. అండ్ భయంగా ఎదురు చూస్తున్నాయి. సరే మన ఇండియన్ మార్కెట్కి ఏంటి, గ్లోబల్ మార్కెట్స్ మీద మన ఇండియన్ మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది కదా, సెంటిమెంట్స్ డిపెండ్ అయి ఉంటాయి కదా. అలా కాకపోయినా సరే ఇప్పుడు యూరోప్కి ఇండియాకి ఏదో కొంచెం ట్రేడ్ టైస్ బాగుంటున్నాయి, అది అంటే ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టు కనబడుతుంది. అండ్ అందులోనూ ఒకవేళ యూఎస్కి యూరోప్కి మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నట్టుంటే జనాల దగ్గరలో డబ్బులు ఉండవండి ఇంకా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ యూరోప్లో మన టాటా మోటార్స్ జేఎల్ఆర్ బిజినెస్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. యూరోప్కి మనం పార్ట్స్ పంపిస్తున్నాం మదర్స్ ఫ్రమ్ సుమి ద్వారా, దానికి దెబ్బతినే ఛాన్స్ ఉంది. అండ్ యూరోపియన్ క్లయింట్స్తో వర్క్ చేయాలి మన ఐటీ కంపెనీస్, అవి దెబ్బతినే ఛాన్స్ ఉన్నది. అర్థమైంది లేదండి. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇండెక్స్ పరంగా ఎక్కువ ఫాలో అయిన వాటిలో స్మాల్ క్యాప్స్ అని మిడ్ క్యాప్స్ అవన్నీ ఉన్నాయి. బట్ సెక్టర్ పరంగా మాట్లాడాలంటే ఎక్కువగా ఫాలో అయింది ఆటో సెక్టర్ అండ్ దాని తర్వాత ఫాలో అయింది ఐటీ సెక్టర్. సో మనం ఇందాక చెప్పుకున్న నేరేటివ్ అండ్ మార్కెట్ తాలూకా రియాక్షన్ రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఈ పరంగానే ఆలోచిస్తారండి. ఇప్పుడు ఒకవేళ ఇది జరిగితే రేపొద్దున ఏం జరగచ్చు, దానివల్ల ఎఫెక్ట్ ఏం జరగచ్చు, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ ఉంటుంది మార్కెట్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు వరకు మీరు విన్నారు కాబట్టి రేపొద్దున ఏం జరగచ్చు, ట్రంప్ వెళ్ళి యూరోపియన్ లీడర్స్ కలిసే ఛాన్స్ ఉంది. కలిసిన తర్వాత అయ్యో నా వాళ్ళు తప్పైపోయింది 10% టారిఫ్ మీ మీద వేయము అని చెప్తారా, లేదు, దానికి అస్సలు ఛాన్స్ లేదండి. సో ఆ 10% టారిఫ్ని మార్కెట్ ఎంతవరకు డిస్కౌంట్ చేస్తుందో చూడాల్సి వస్తుంది. రైట్. ఇంకా ఇంకొక రీజన్లో చెప్పాలంటే జపాన్ తాలూకా బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయండి. ఆల్మోస్ట్ లైక్ 4కి టచ్ అయ్యేలా ఉన్నదన్నమాట, దగ్గరికి వచ్చేసింది. జపాన్ తాలూకా బాండ్ డీల్స్ పెడితే మన మార్కెట్కి సంబంధం ఏంటండి అని అడగండి. ఎందుకంటే ఇప్పటికీ చాలా సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొన్నాం ఇలాంటిది. ఏంటి, జపాన్ ఎన్ ట్రేడ్ తాలూకా అన్వైండింగ్.
ఏంటి ఇప్పుడు జపాన్ నుంచి డబ్బులు అప్పు తెచ్చుకొని చీప్గా డబ్బులు అప్పు తెచ్చుకొని యూఎస్ మార్కెట్స్లోని మన ఇండియన్ మార్కెట్స్లోని డబ్బులు పెడుతూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సేఫర్ సపోజ్ 3.5%కి లోన్ తీసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్లో ఒక 10% రిటర్న్స్ అలా వచ్చినా దాని తర్వాత ఏమంటుంది ట్యాక్స్లు అవన్నీ పోగా ఎంతో కొంత మిగులుతుంది అనమాట. అంటే రిస్క్ లేకుండా ఎంతో కొంత డబ్బులు మిగులుతూ వచ్చే ఇప్పటి వరకు. బట్ ఇది 3.5% నుంచి 4%కి వెళ్ళిపోవడానికి ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందా లేదా అనే డౌట్ రావడం, వీటి వల్ల ఏంటంటే కొంచెం ఇక్కడ నుంచి డబ్బులు బుకింగ్ చేసుకొని ప్రాఫిట్ బుకింగో లేదంటే లాస్ బుకింగ్ ఏదో చేసుకొని మళ్ళీ తిరిగి డబ్బులు కట్టేస్తున్నారంట అక్కడ. సో దీని తాలూకా ప్రాబ్లం కూడా ఉన్నది. అండ్ అక్కడ పొలిటికల్ అన్సర్టనిటీ కూడా ఉన్నది. స్నాప్ ఎలక్షన్స్ అని చెప్పి అంటే ఎలక్షన్స్ ప్రీపోన్ చేద్దాం, ముందే ఎలక్షన్స్ పెడదాం అన్నట్టు ఏదో చెప్తున్నారంటే దాని గురించి కూడా కొన్ని ఉన్నాయి. అదే ఏంటంటే మెయిన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ తన వడ్డీ రేట్లు కట్ చేయాలా లేక పెంచాలా అనే డెసిషన్ తీసుకునే గవర్నమెంట్స్ రెండు ఉన్నాయి వేరేగా. అదంతా చెప్పుకొని ఇప్పుడు టైం వేస్ట్ అండి, అంతలాగేమి సిచ్యువేషన్ మొదలలేదు. బట్ మీరు అర్థం చేసుకోండి, జపాన్ తాలూకా బాండ్ ఈల్డ్స్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మార్కెట్ని, మన ఇండియన్ మార్కెట్ని. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇది కూడా ట్రంప్ మీద డిపెండ్ అయ్యిందే అండి. ఇరాన్ మీద యుఎస్ దాడి చేయనుందా, చెయ్యదు అని చెప్పడానికి కన్ఫర్మ్డ్గా స్పెక్యులేషన్ ఏమీ లేదు, చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒకవేళ అదే కనుక జరిగితే మార్కెట్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఏమున్నది? యుద్ధం అండి, వార్ జరుగుతుంది ఒక పక్క. అండ్ ఏదో యూఎస్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ ఊరుకుంటుంది అని చెప్పలేం కదా, చాలా ఉన్నాయి. అండ్ పాకిస్తాన్ తాలూకా ఎయిర్ స్పేస్ కూడా యూజ్ చేసుకుంటుంది. సో మిగతా కంట్రీస్ కూడా జాయిన్ అవుతున్నాయి అన్నమాట అందులోని. అదనేది మేబీ World War IIIకి దారి తీయచ్చు అనే ఒక డౌట్ ఉంటుంది జనాలకి. సో సరే ఇప్పుడు ఎందుకు డబ్బులు తీసుకెళ్లి ఈక్విటీ మార్కెట్స్లో పెట్టడం, రిస్క్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఏం చేస్తారంటే డబ్బులు ఈక్విటీ మార్కెట్స్ నుంచి బయటకు తీసేసి బాండ్స్లో పెట్టుకుంటారు, కొంతమంది గోల్డ్లో పెట్టుకుంటారు, కొత్తగా సిల్వర్ వచ్చింది సిల్వర్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ తాలూకు ప్రాబ్లం కూడా ఉన్నది. నౌ మీరు న్యూస్ ఫాలో అవుతూ ఉండండి, ఏదైనా చేస్తూ ఉండండి. బట్ యూఎస్కి ఇరాన్కి ఏం జరుగుతుంది, ఒకవేళ ఏమైనా వార్కి వెళ్ళొచ్చా లేదా అనే స్పెక్యులేషన్ మీరు చేయాలి అనుకుంటే మీరు బాగా ఫాలో అవ్వాల్సింది ఏం ఫాలో అవుతారండి? క్రూడ్ని ఫాలో అవ్వాలి, అంతే కదా. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ 0.22% పెరగడం జరిగిందండి. బట్ నిజంగా యూఎస్కి ఇరాన్కి వార్ జరుగుతుంది అండ్ అది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని స్పెక్యులేషన్స్ పెరిగితే ఇది జస్ట్ ఇంతే పెరుగుతుందా? లేదు కదా. ఎందుకు ఇరాన్ సైడ్ నుంచి కూడా ఆయిల్ వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ జరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇరాన్ పక్క నుంచే సీ రూట్ అనేది ఉంటుంది, ఎక్కువగా క్రూడ్ ఆయిల్ బయటకు వచ్చే దారి అనమాట అది. సో అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏంటనే భయంతో క్రూడ్ ఆయిల్ ఇంకా బాగా పెరుగుతుందండి, అవునా కదా. దాంతోపాటు గోల్డ్ అని సిల్వర్ కొంచెం ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నది. బట్ గోల్డ్ని కూడా మీరు కొంచెం గాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. గోల్డ్ని మీరు ఎక్కువ పట్టించుకోవడం దేనికి అంటే ఇన్వెస్టర్స్లో రిస్క్ ఆఫ్ మోడ్ ఉందా రిస్క్ ఆన్ మోడ్ ఉందా అనేది తెలుస్తూ ఉంటుందండి. గోల్డ్ ఎక్కువ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి, ఇన్వెస్టర్స్లో రిస్క్ ఆఫ్ మోడ్ ఉన్నది, అంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, అందుకనే గోల్డ్లో పెట్టేస్తున్నారు. సో అందుకని ఈక్విటీ మార్కెట్స్లో ఇన్ఫ్లోస్ రాలేదు అని చెప్పి అనుకోవాలి మీరు, ఓకే కదా. అండ్ యూఎస్కి ఇరాన్కి మధ్యన వార్ పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ క్రూడ్ ఆయిల్ ట్రాక్ చేస్తూ ఉండాలి మీరు, అర్థమైందా లేదా. ఇంకా మన ఇండియన్ సైడ్ డొమెస్టిక్ సైడ్కి వచ్చేసరికి మన తాలూకా ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నదో మరి బంపర్గా ఏమీ రాలేదండి. సో దాని తాలూకా ప్రాబ్లం కూడా ఉంటుంది. అయితే మీరు మొత్తం ఇప్పటి వరకు చూసిన ఎర్నింగ్స్లో ఐటీ సెక్టర్ చూసుకున్న, మెయిన్గా లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్లో చూసుకుంటే లేబర్ కోడ్స్ వల్ల ఎక్కువ ఎక్స్పెన్సెస్ చూపించాల్సి వచ్చింది, లేదంటే ఎక్కువ ప్రొవిజన్స్ చూపించాల్సి వచ్చింది అని చెప్పి న్యూస్ చూసే ఉంటారు మీరు. అంటే నేను అంటుంది ఏంటంటే ఈసారి ప్రాఫిట్స్ బాగా తగ్గడానికి ఏంటంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల. నిన్న మనం చెప్పుకున్నాం కదండి, నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ ఎంప్లాయీస్ తాలూకా శాలరీలో బేసిక్ అనేది 30%, 20% అలా ఇచ్చుకుంటూ వచ్చేవారు. ఇప్పుడు మిగతాదంతా ఆ ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ అని చూపించేవారు. బట్ ఇప్పుడు మినిమం 50% ఆఫ్ ద శాలరీ బేసిక్గా చూపించాలి అని చెప్పడం, అండ్ ఆ బేసిక్ మీద రేపొద్దున గ్రాట్యుటీ అని ఇలాంటివి డిపెండ్ అవ్వడం, అండ్ గ్రాట్యుటీ అనేది కంపెనీ సైడ్ నుంచి ఇవ్వాలి కాబట్టి ఎక్కువ డబ్బులు పక్కన పెట్టుకోవడం, వీటి వల్ల ఏంటంటే వన్ టైం ఇప్పటి వరకు పెట్టిన డబ్బులను కూడా పెంచాలి కాబట్టి వన్ టైమ్గా ఎక్కువ ఎక్స్పెన్సెస్ చూపించింది. సో దానివల్ల ఎక్కువ లాసెస్ అనో లేదంటే తక్కువ ప్రాఫిట్స్ అనో చూపించడం జరిగింది. నా ఇదంతా వన్ టైం అయినా అంటే అలా కదండి. ఇప్పుడు సంవత్సరానికి ఒక 100 కోట్లు పక్కన పెడుతుంది ఒక కంపెనీ, రేపొద్దున ఎప్పుడైనా గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 120 కోట్లు పక్కన పెట్టాల్సి వస్తుందేమో. సో 100 కోట్ల నుంచి 120 కోట్లు ఎక్స్పెన్సెస్ పెరిగాయి కాబట్టి ఆ 20 కోట్లు ప్రాఫిట్స్ నుంచి తీసేయాలి అనేది డిస్కౌంట్ చేసిందా మార్కెట్? లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్ ఒక 10 yearsగా చూసుకున్నా సరే ఏదో ఒకటి ఒక 1000 crores పక్కన పెట్టింది అనుకోండి, ఈ క్వార్టర్లో 1000 crores పక్కన పెట్టింది అనుకోండి. ఇప్పుడు 1000 crores పడిపోయింది, రేపొద్దున కూడా ఇంకొక 500 crores ఎంతో పడిపోతుందని మార్కెట్ డిస్కౌంట్ చేసిందా అనేది డౌట్ అనమాట నాకు. అంటే నేను అంటుంది ఏంటంటే ఎక్కువ ఫాలో అయింది అనుకోండి, ఈ లేబర్ కోడ్స్ వల్ల ప్రాఫిట్స్ తగ్గిన స్టాక్స్ ఎక్కువ ఫాలో అయ్యాయి అనుకోండి, అవి అంత ఫాలో అవ్వాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుందండి, నా పర్సనల్ ఫీలింగ్ అది. మీకేమనిపిస్తుంది ఏంటంటే కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ మీరు ఏ స్టాక్ని అనాలిసిస్ చేసినా సరే, ఏంటి లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్లో ఏ స్టాక్లో అనాలిసిస్ చేసినా సరే ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి.
నేను ఏం చెప్తున్నా అనేది మీకు అర్థమైందా లేదా? అండ్ ఆఫ్ కోర్స్ స్టార్టింగ్లో చెప్పినట్టే డిస్క్లైమర్ ఇచ్చాం కదండి, ఇది ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న కంటెంట్, ఎడ్యుకేషనల్ కంటెంట్ అనుకోండి. నెక్స్ట్ ఇంకా ఐపీఓస్ విషయానికి వస్తే బీసీసీఎల్, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ మంచి ఊపినిచ్చింది కదండి ఐపీఓ ఇన్వెస్టర్స్కి. నిన్న ఒక 10% పడ్డది, ఇవాళ 7% పెరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఒక 84% అలాగా ప్రాఫిట్స్ ఇచ్చినట్టే. అండ్ దీన్ని ఏం చేయాలి ఏంటి అనేది, అంటే థియరిటికల్గా లేదంటే ఇన్ జనరల్గా ఏం చేయాలి అనేది నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, చూడండి. నౌ ఇదే ఊపులో అంటే కోల్ ఇండియా తాలూకా సబ్సిడరీ కంపెనీ అయిన బీసీసీఎల్ ఇంత మంచి ప్రాఫిట్స్ ఇచ్చిందండి. నౌ అలాగే ఇంకొక కంపెనీ ఉన్నది. ఒక కంపెనీ తన సబ్సిడరీని ఐపీఓ ద్వారా లిస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అండ్ సెబీ అప్రూవల్ కూడా ఇచ్చినట్టుంది. ఆ కంపెనీ ఏంటనేది మాట్లాడుకుందాం. దాంట్లో కూడా షేర్ హోల్డర్స్ కోటా ఉన్నదా ఏంటనేది మాట్లాడుకుందాం అండి. నౌ ఆ కంపెనీ పేరు అద్వంతా ఎంటర్ప్రైజెస్. ఇది యూపీఎల్ తాలూకా సబ్సిడరీ అండి. యూపీఎల్ అంటే తెలుసు కదా మీకు, ఇదొక ఆగ్రోకెమికల్ స్టాక్ అండి. వీళ్ళు స్ప్రేస్ అని, పెస్టిసైడ్స్ అని ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. అడ్వాంతా ఏంటంటే వీళ్ళు హైబ్రిడ్ సీడ్స్ అమ్ముతూ ఉంటారు, అదేదా. సో యూపీఎల్ తాలూకా మార్జిన్స్ జనరల్గా తక్కువ ఉంటూ ఉంటాయి కాంపిటేటివ్ మార్కెట్ కాబట్టి. అండ్ వీళ్ళు అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ వీళ్ళు ఒక హైబ్రిడ్ సీడ్స్లోకి ఉన్నారు కాబట్టి ఇది ఒక హైటెక్ అండ్ హై మార్జిన్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. నా అర్థమైంది కదండి వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటనే అర్థమైంది కదా. నా మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం, బీసీసీఎల్కి అడ్వాంటాకి డిఫరెన్స్ ఉన్నదా లేదా, అంటే ఇన్ ద సెన్స్ ఇంత లిస్టింగ్ ఆర్ ఇంత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నదా లేదా అని చెప్పాలి అంటే, ఒకటి బీసీసీఎల్ ఏంటంటే అదొక పిఎస్యూ కంపెనీ, చీప్ వాల్యుయేషన్స్లో వచ్చింది, డివిడెంట్ హెవీ కంపెనీ అది. బట్ అడ్వాంటా ఏంటంటే ఇది ఒక గ్రోత్ ప్లే, సీడ్స్ బిజినెస్ కాబట్టి హై పీఈలో వస్తుంది. అదేదా ఇప్పుడు బీసీసీఎల్ వచ్చిన అంత లో వాల్యుయేషన్స్ లేదంటే చీప్ వాల్యుయేషన్స్లో అడ్వాంటా రాకపోవచ్చు అండి, వీళ్ళు హై పీఈలో వచ్చే ఛాన్స్ ఉన్నదన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే షేర్ హోల్డర్ కోటా దీనికి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది, 10% షేర్ హోల్డర్ కోటా ఎంతో వచ్చే ఛాన్స్ ఉన్నది. సో ట్రై చేయండి, ఒకవేళ యూపీఎల్లో అట్లీస్ట్ ఒక స్టాక్ అయినా సరే మీరు, అంటే ఒక షేర్ అయినా సరే బై చేయడానికి ట్రై చేయండి. చూద్దాం ఒకవేళ అదంతా మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాల్సినంత బెనిఫిట్స్ ఉన్నాయా లేదా ఏంటనేది మనం ఎలాగో ఐపీ అనాలిసిస్ వీడియోస్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు చెప్పుకుందాం. ఈ లోపల ఏదో ఒక షేర్ కొనడంలో తప్పు లేదు, పెద్ద నష్టపోము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, ఓకే కదా. బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీసీసీఎల్ లిస్ట్ అవ్వకముందు లేదంటే బీసీసీఎల్ ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు కోల్ ఇండియా బాగా పెరిగింది కదండి, అలాగే యూపీఎల్ కూడా కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే యూపీఎల్లో ఎక్కువ అప్పులు అవన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ నాకు తెలిసి మాక్సిమం ఓఎఫ్ఎస్ 100% ఓఎఫ్ఎస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో యూపీఎల్ కూడా ఎంతో కొంత డబ్బులు ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. సో వాళ్ళు ఆ డబ్బులతో మేబీ అప్పులు కొంచెం తీర్చొచ్చు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ కొంచెం స్ట్రెంథన్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో చెప్పేది ఏంటంటే యూపీఎల్కి కొంచెం పాజిటివ్ అయ్యేటట్టు ఉన్నది ఈ ఆస్పెక్ట్లో. బట్ చూడండి మీరు అనాలిసిస్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఓలా పరంగా ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, ఒక అప్డేట్. అండ్ ఇది ఒక నెగిటివ్ అప్డేట్ అనుకోవచ్చు, యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఒక నెగిటివ్ అప్డేట్ అనుకోవచ్చు. ఏంటంటే అక్కడ సిఎఫ్ఓ మిస్టర్ హరీష్ గారు రిజైన్ చేసేస్తున్నారు. సో అందుకని ఇవాళ ఓలా ఎక్కువ పడ్డదండి. మిగతా వాళ్ళు అంటే సీఈఓ ఎలాగో రిజైన్ చేయాలండి, మిగతా చిన్న చిన్న వాళ్ళు లేదంటే అట్లీస్ట్ బోర్డులో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటే ఓకే కొంతవరకు నెగిటివ్గా తీసుకుంటుంది. బట్ సిఎఫ్ఓ అంటే ఎవరండి, ఆయనే ఈ మొత్తం ఫైనాన్స్ అంతా చూసుకుంటారు, రిజల్ట్స్ అవన్నీ చూసుకుంటారు, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు అనమాట. సో అలాంటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అంటే మార్కెట్ చాలా ఓవర్ రియాక్ట్ అవుతుందండి. అదేనా లేదా, అంటే లోపల ఏమైనా గొడవ జరుగుతుందా, మ్యాచ్ ఫిక్సింగ్, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ ఏమైనా జరుగుతుందా, అది ఈయనకి నచ్చక బయటకు వెళ్ళిపోతున్నారా ఏంటి అనేది ఎక్కువ డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీకు బాగా గుర్తుండంటే ఇంతకుముందు గ్రూప్ తాలూకా సిఎఫ్ఓ జిఆర్ అరుణ్ గారు వెళ్ళిపోయారు, అండ్ అలాగే రీసెంట్గా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆయన వెళ్ళిపోయారు. సో కొంచెం రెడ్ ఫ్లాగ్ కింద తీసుకుంటుందండి. హై అట్రిషన్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ రెడ్ ఫ్లాగ్. కార్పొరేట్ గవర్నెన్స్లో ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది చూస్తూ ఉంటారు, ఓకే కదా. సో కన్జర్వేటివ్ ట్రేడర్స్ నేను చెప్తుంది ఏంటంటే, అంటే ఇంతలా ఫాలో అయ్యింది కాబట్టి బాటమ్ ఫిషింగ్ చేయొచ్చు అండ్ ఐ సజెస్ట్ స్టే అవే. ఎందుకంటే కంపెనీ తనకు బిజినెస్ పరంగా మాట్లాడాలంటే ఓకే సర్వీసెస్ కొంచెం రిజాల్వ్ అవుతున్నాయి అంటున్నారు, లాసెస్ కొంచెం తగ్గుతున్నాయి, అయితే ఇంకా ప్రాఫిట్స్లో రాలేదు. అండ్ మెయిన్గా ఏంటంటే మేనేజ్మెంట్ తాలూకు స్టెబిలిటీ పెద్దగా లేదు అనమాట. రిస్కీ ట్రేడర్స్ అయితే మీ ఇష్టం అండి, వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తున్నట్టు ఉన్నాయి, ఐపీఓ ప్రైస్ ఇంకా కొంచెం కిందకు వచ్చినట్టు ఉంది. అలాగే భవిష్ అగర్వాల్ గారికి విజన్ అనేది ఉన్నది, బట్ షార్ట్ టర్మ్లో వాలిటిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. మెయిన్గా అదే దానికి. అండ్ ఇంకొకటి ఈవీ మార్కెట్లో ఓలా కూడా పడిపోయింది, 5th పొజిషన్కి ఎంతో వచ్చేసింది, అంతలా పడిపోయింది అనమాట. సో చూడండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఉండండి మీరు. కన్జర్వేటివ్ ట్రేడర్స్ మాత్రం కొంచెం దూరంగా ఉండడం మంచిదండి, అది నా సజెషన్. సో ఇదండి ఇప్పుడు మన మార్కెట్ పరంగా చెప్పాం కదా ఇందాక, ఆ నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆ స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. మన ఇండియన్ పరంగా ఏమైనా గుడ్ న్యూస్ లేదంటే పాజిటివిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే అది ఇండియా తాలూకా $1 బిలియన్ ట్రేడ్ డీల్ ఇండియాకి ఈయూకి మధ్యన. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది చూడాలండి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే పాజిటివే వచ్చేటట్టు ఉన్నది రిజల్ట్. ఇది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మనకి ఈయూకి అనుకోకుండా ఒక కామన్ శత్రువు యూఎస్ అయ్యారు కాబట్టి యూఎస్ని ఎలాగైనా కొంచెం భయపెట్టాలని చెప్పి. అండ్ ఇంకొకటి అండి, ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను కదా, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సారీ మర్చిపోయాను. ఈ EU మీద 10% టారిఫ్ వేస్తాం, రేపొద్దున 25% టారిఫ్ వేయచ్చు అని చెప్పి అంటుంది కదా. ఇప్పుడు EU వాళ్ళు రిటేలియేటరీ టారిఫ్ వేస్తారేమో అని చెప్పి డౌట్స్ కూడా ఉన్నాయండి.
అర్థమైందా? నువ్వు నా మీద టారిఫ్ వేయడం కాదు, నేను కూడా నీ మీద ఇంకో 10% టారిఫ్ వేస్తాను అని చెప్పి యూ ఏమని అన్నదా, అది ఇంకా పెద్ద వార్లా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో అదే ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్లో మేబీ ఇండియాకి యూకి మధ్యన ట్రేడ్ అదే డీల్స్ అనేది బాగా కుదరచ్చు, టైప్స్ అనేది కొంచెం స్ట్రెంగ్ అవ్వచ్చు అనే ఒక పాజిటివ్ యాంగిల్ మార్కెట్లో ఉన్నదండి. ఇంకా అందులో కూడా ఏమైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఇంకేం చేయలేం. ఓకే కదా, చూద్దామండి. లెట్స్ హోప్ ట్రంప్ నుంచి ఒక మంచి ట్వీట్, లేదంటే మార్కెట్ అనలిస్ట్ల నుంచి ఏదో ఒక మంచి రెస్పాన్స్, లేదంటే ఇంతలా ఫాలో అయిపోయింది కాబట్టి వాల్యుయేషన్ బాగున్నదని చెప్పి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ వచ్చి కొనుక్కోవడం, ఇలాంటివి ఏదో జరిగి మార్కెట్ పెరగాలని ఆశిద్దాం. సో ఇదండి ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది, నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఈ రూపాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.